మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 4ను పరిశీలిద్దాం. క్రితం శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ యోగాన్ని తాను సూర్యదేవుడైన వివస్వంతుడికి ఉపదేశించానని చెప్పాడు. తన స్నేహితుడు మరియు సమకాలికుడైన కృష్ణుడు ఇలా చెప్పడంతో అర్జునుడికి ఒక సహజమైన అనుమానం కలిగింది. ఆ అనుమానాన్నే ఈ శ్లోకంలో వ్యక్తపరుస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. ఈ శ్లోకం అర్థమేమిటంటే అర్జునుడు ఇలా అడుగుతున్నాడు, ఓ కృష్ణ, నీ జన్మ ఇటీవలిది, అంటే నువ్వు ఈ మధ్యకాలంలో జన్మించావు. కాని సూర్యదేవుని జన్మ చాలా పురాతనమైనది. అలాంటప్పుడు సృష్టి ఆదిలో ఈ జ్ఞానాన్ని నువ్వే అతనికి బోధించావన్న మాటను నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది నాకు అసాధ్యంగా అనిపిస్తోంది. దయచేసి వివరించు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ఒక శిష్యుడి యొక్క నిజాయితీతో కూడిన జిజ్ఞాసను తెలియచేస్తోంది. అర్జునుడు గుడ్డిగా అంగీకరించడం లేదు. తన తర్కానికి అందని విషయాన్ని ఎంతో వినయంగా గురువు ముందు ఉంచుతున్నాడు. భగవంతుణ్ణి స్నేహితుడిగా భావించడం వల్ల ప్రశ్న అడిగే స్వేచ్ఛను తీసుకుంటున్నాడు. ఈ ప్రశ్న అడగడమే రాబోయే శ్లోకాలలో కృష్ణుడి దివ్యత్వాన్ని లోకానికి తెలియచేయడానికి కారణమవుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, ఆధ్యాత్మిక మార్గంలో మనకు సందేహాలు రావడం సహజం. వాటిని మనసులోనే దాచుకోకుండా గురువులను లేదా జ్ఞానోయుక్తులను అడిగి నివృత్తి చేసుకోవాలి. ప్రశ్న అడగడం అగౌరవం కాదు, జ్ఞానం పట్ల మనకున్న తపనకు అది నిదర్శనం. నిజాయితీతో అడిగిన ప్రశ్నే మనల్ని లోతైన సత్యాల వైపు నడిపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.